అందరికీ ప్రైజ్ లార్డ్. ఈస్టర్ శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాగ్దానము. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. నీవు సేవించే ప్రభువు సమాధిలో బంధించబడి లేడు. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వసించు ప్రతి వారికి తప్పకుండా పునరుద్ధానమును అనుగ్రహిస్తాడు. క్రైస్తవ నిరీక్షణ ఇదే. ఆయన మరణపు ముళ్ళును విడిచి మరణంపై జయం పొందాడు. అందుకే ఆయన పునరుద్ధానమును జీవమును నేనే అని సెలవిస్తున్నాడు. ప్రియమిత్రమా, నీకు జీవమునిచ్చిన ప్రభువు ఆయనే కనుక నీ జీవితంలో అవసరమైన అన్నీ కూడా సమకూర్చువాడు కూడా ఆయనే. జీవమై ఉన్న ప్రభువే నీతో ఉంటే నీ జీవం విషయంలో నీవు ఎందుకు భయపడతావు? పునరుద్ధానమును జీవమును అయ్యున్న దేవుడే, మరణపు ముళ్ళును విరచిన మృత్యుంజయుడైన దేవుడే నీకు అన్ని విషయాలలో విజయమిచ్చి నడిపించునుగాక. ఆమేన్.